కేరళలోని వయనాడ్లో మరోసారి కొండచర్యలు విరిగిపడి విషాదం చోటు చేసుకుంది. కల్లాడి సొరంగ నిర్మాణ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో 5గురు మృతి చెందారు. పలువురు గాయపడగా శిథిలాల కింద సుమారు 30 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని శిథిలాల తొలగింపు పనులు చేపట్టాయి. చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళలోని వయనాడ్లో మరోసారి కొండచర్యలు విరిగిపడి విషాదం చోటు చేసుకుంది. కల్లాడి సొరంగ నిర్మాణ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో 5గురు మృతి చెందారు. పలువురు గాయపడగా శిథిలాల కింద సుమారు 30 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని శిథిలాల తొలగింపు పనులు చేపట్టాయి. చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళ వయనాడ్లోని మరోసారి కొండచర్యలు విరిగిపడి విషాదం చోటు చేసుకుంది. కల్లాడి సొరంగ నిర్మాణ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో 5గురు మృతి చెందారు. పలువురు గాయపడగా శిథిలాల కింద సుమారు 30 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని శిథిలాల తొలగింపు పనులు చేపట్టాయి. చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.